హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ బెండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి బెండకాయని. ఎందుకంటే కొద్దిగా నీట్గా ఉడకాలి కదా, అందుకోసం చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేస్తున్నాను. కొద్దిగా పెద్దవి కట్ చేస్తే మరీ అంత లోపల అంతగా ఉడకదు. సో అందుకని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. కావాలంటే మీరు కొద్దిగా పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా చూసుకొని కట్ చేసుకోవాలి. కొన్ని వాటిల్లో పురుగులు అలా ఉంటాయి. మనం చూసి నీట్గా ఒక్కొక్క బెండకాయ అలా చెక్ చేసుకొని చూస్తూ ఉండాలి. అలా ఉంటే నీట్గా కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, ఇది ఒక చిట్కా అండి మీకు. బెండకాయలు అనేది దాంట్లో కొద్దిగా జిగురుగా ఉంటుంది కదా, అందుకోసమని ఫస్ట్ మనము ఆయిల్ అని ఏమీ వేయకుండా ఓన్లీ ప్యాన్లో ఇలా వేయించుకోవాలి. అప్పుడు ఆ జిడ్డు అంతా పోయినప్పుడు కొద్దిగా మంచిగా సాఫ్ట్గా ఉంటుంది బెండకాయ అనేది. ఇది ఒక టిప్ అండి మీకు. ఇలా కొద్దిగా ఈ జిగురు అంతా పోయేంత వరకు మనం వేయించుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే ఎలా ఉంది చూడండి. మనము ఆ జిగురు అంతా పోయేంత వరకు కొద్దిగా సాఫ్ట్గా అయినంత వరకు ఇలా వేయించుకోవాలి. ఒక 5 to 6 minutes వేయించుకుంటే సరిపోతుంది. నేను ఏదైతే ఎలా కలబెడుతున్నానో అలా కలబెడుతూ ఉండాలి, లేకపోతే కొద్దిగా మాడిపోతాయి. కొద్దిగా లైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. హైలో పెట్టామనుకొని కింద అడుగు అంటుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఆ జిగురు అంతా పోయి నీట్గా సాఫ్ట్గా అయ్యాయి. ఇలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చాయి చూడండి, అంతవరకు వేయించుకోవాలి. అప్పుడు కొద్దిసేపు ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకొని, తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం తిరగబాతకి ఏమేమి వేస్తాం, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఎండుమిరపకాయ, కొద్దిగా ఇది లైట్గా వేగిన తర్వాత మనము బెండకాయ వేసుకోవాలి. ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. తర్వాత నేను కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి టేస్ట్ కోసం. మనం ఎలాగో కరివేపాకు అలా పచ్చిగా తినలేం కాబట్టి నేను అందుకోసమని ఇలా ఫ్రైలలో అన్నిట్లో వేస్తాను. ఇలా కొద్దిగా వేయించుకుంటూ ఉండాలి. కొద్దిగా అంతా మిక్స్ అయిన తర్వాత ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి. ఒక 2 minutes అలా పెట్టుకొని తీసేసి, లైట్గా ఉడుకుతుంది కదా, అప్పుడు మనం ఒక 1/2 teaspoon పసుపు వేస్తే చాలు. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్
సాల్ట్ వేస్తే సరిపోతుంది మన టేస్ట్ తగ్గట్టు. తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి. బెండకాయకి అంతా మొత్తం మిక్స్ అయ్యేలా చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ సరిపోతుంది. మూత పెట్టేసి తీసేయాలి. చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. నేను చెప్పాను కదా ఫస్ట్లో మీకు ఆ జిగురు అంతా పోయేంత వరకు వేగిస్తే ఇలా సాఫ్ట్గా అవుతుంది. తర్వాత మనము ఒక స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేస్తే సరిపోతుంది. మొత్తం ఇలా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి. ఎందుకంటే కొద్దిగా కారం అనేది మాడుతుంది కాబట్టి. నేను లాస్ట్లో ఫైనల్లీ నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసాను. అది మీకు తర్వాత నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఆ పొడి ఎలా తయారు చేసుకోవాలనేది. ఇది వేస్తే సీరియస్గా చెప్తున్నానండి, సూపర్ టేస్ట్ వస్తుంది. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి మీకు ఇప్పుడు చూపించట్లేదు, డైరెక్ట్ నేను వేస్తున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేస్తే చాలు. నేను ఆల్రెడీ ఒక డబ్బా స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే త్వరగా ఏమైనా వర్క్ ఉన్నా త్వరగా అవ్వాలి కదా, అందుకోసమనే నేను చేసి పెట్టుకుంటాను. అది వేగిన 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకొని వేడి వేడి అన్నం ఒక ప్లేట్లో పెట్టుకొని మనం రెడీ చేసిన బెండకాయ ఫ్రైని అలా కొద్దిగా వేసుకొని మనం అలా కలుపుతూ ఉండి కొద్దిగా టేస్ట్ చేస్తే ఉంటుందండి. వావ్, నిజంగా సూపర్ అండి.